Alright, guys, welcome back. Welcome back to Superbox. Today's video is about only అదే పాత వైడ్ స్పీకర్. సో నాకేమనిపించిందంటే ఎవ్రీబడి అంటే జనాలకి ఈ స్పీకర్ గురించి తెలవాలనిపించింది. ఎందుకంటే చాలామంది బ్లూటూత్ స్పీకర్స్ వాడతారు వాళ్ళ పీసీస్‌కి. లేకపోతే టీవీకి సౌండ్ బార్స్ వాడుతుంటారు. సో, యూ నో ఆహ్, ఈ సౌండ్ బార్స్ ఇవి రకరకాలు ఉంటాయి సౌండ్ క్లారిటీ అండ్ ఒక్కొక్కటి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రైజెస్‌లో ఉంటాయి. అండ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సౌండ్ క్లారిటీ అండ్ సరౌండ్ సౌండ్ ఉంటది. సో, ఆహ్, ఇప్పుడు టీవీకి సౌండ్ బార్ కొన్నట్టుగా మనము పీసీకి సౌండ్ బార్ కొనలేము గదా! సౌండ్ బార్ కొందామన్నా ఇట్ విల్ బి అరౌండ్ 5,000, 6,000 ఆర్ మోర్ దాన్ 10,000 చెప్పలేం. సో, అందుకని టుడే ఐయామ్ గోయింగ్ టు రివ్యూ వన్ ఏమంటదని ఒక్క స్పీకర్ గురించి. అది నేను దగ్గర దగ్గర చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా. పీసీ కొన్నప్పుడు స్టార్టింగా పీసీ కొనకంటే ముందేమో మేబీ 6-7 ఇయర్స్ అయిందనుకుంటా. 6 ఇయర్స్, 5 ఇయర్స్ ఐ డోంట్ రిమెంబర్ ఇట్. సో, నాకు ఈ వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే ప్రీవియస్‌గా బ్లూటూత్ స్పీకర్ ఉన్న మన బోట్ పాడైపోయింది. సో, నాకు ఇప్పుడేంటంటే ప్రతిసారి నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఆడాలనుకోను గదా! అప్పుడప్పుడు సౌండ్ బయటికి పెట్టి గూడా ఆడాలని కూడా ఎడిట్ చేద్దామనుకుంటా. సో, అట్లాంటప్పుడు యాహ్! నా దగ్గర ఈ ఏమంటారు దాన్ని? ఈ కొత్త స్పీకర్ కాదు పాత స్పీకర్. దిస్ ఈస్ ద స్పీకర్ దట్ ఐయామ్ కరెంట్‌లీ యూజింగ్ అనమాట. ఇది ఒక వైర్డ్ 2 వైర్డ్ ఏమంటారు దీన్ని? 2 వైర్డ్ స్పీకర్ అని అంటాను. సరౌండ్ స్పీకరా? ఐ డోంట్ నో. బట్ దిస్ ఈస్ ద స్పీకర్ అనమాట. సో, నార్మల్‌గా దీనికి లా యూనో కనెక్ట్ చేసినప్పుడు లైట్స్ వస్తుంటాయన్నమాట. జస్ట్ ఎ సెకండ్ ఐల్ షో యూ హౌ ఇట్ విల్ బి. యాహ్! సో, మనం దీన్ని ఇప్పుడే ఇక్కడ ఒక ఛార్జింగ్ సోర్స్ కనెక్ట్ చేసినాం. సో, ఛార్జ్ కనెక్ట్ చేసినాక దిస్ విల్ బి ద లైట్. ఇలా ఉంటది. సో, నార్మల్‌గా ఇది డిఫరెంట్ కలర్స్‌కి కూడా చేంజ్ అవుతూ ఉంటది. యాజ్ ఐ వుడ్ షో యూ ఇన్ ద లైట్. ఒకవేళ నైట్ టైమ్ ఉందనుకో, దిస్ విల్ బి ద లైట్ దట్ విల్ బి కమింగ్ ఇన్ ద నైట్. ఇది డిఫరెంట్ కలర్స్‌గా కూడా చేంజ్ అయితా ఉంటది. నాకది మంచిగా అనిపించింది. అండ్ ఇది సౌండ్ వాల్యూమ్ అనమాట. వెన్ యూ గో హైయర్ ఇది ఇంత బ్రైట్ అవుతుంటది. వెన్ యూ గో కంప్లీట్‌లీ లోవర్ ఇది ఇట్లా ఆఫ్ అయిపోతుంటది. ఇది చూపిస్తుంటది. దిస్ అన్ ఇండికేషన్ ఓవర్ హియర్. సో, ఇట్లా లేట్ నైట్ ఇట్లా ఆర్‌జీబీ లైటింగ్‌తోని దిస్ ఈస్ ద స్పీకర్ దట్ ఐ యామ్ బీయింగ్ కరెంట్‌లీ యూజింగ్ అనమాట. సో, యాహ్! సో, ఏంటి నార్మల్‌గా ఈ స్పీకర్ గురించి ఏం మాట్లాడదామని వచ్చినా అంటే, యాహ్! ఈ స్పీకర్ గురించి ఏంది మాట్లాడాలనుకుంటే ఒక ఒక వైర్ ఏమో యూఎస్‌బీ కనెక్ట్ చేయాలి. ఇంకో వైర్ ఏమో ఆక్స్ ఇన్ ఆర్ ఆక్స్ అవుట్ వాటికి కనెక్ట్ చేయాలి. సో, ఇదొక కైండ్ ఆఫ్ ఎ వైర్డ్ సెటప్. సో, ఇది ఓన్లీ అంటే మనం పీసీకి వాడుకోవచ్చు. ప్లేస్టేషన్ కంట్రోలర్‌కి హెడ్‌ఫోన్ జాక్‌లో కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. సో, నో రెస్ట్రిక్షన్స్ అనేవి దీనికి లేవు అసలైతే. సో, ఇది నేను దగ్గర దగ్గర 5, 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నా. ఓన్లీ థింగ్ ఈస్ థట్ బోట్ బ్లూటూత్ స్పీకర్ పాడైపోయింది. సో, కరెంట్‌లీ దేర్ ఈస్ నో వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్. అండ్ ఇంకొకటి అసలు ఇది చూజ్ చేసుకోవడానికి అసలైన రీజన్ ఏంటంటే, ముందు నార్మల్‌గా ఈ బ్లూటూత్ లేకపోతే ఈ హెడ్‌సెట్స్ వాడేవాడిని. అది ఊకే యాంప్లిఫికేషన్ సౌండ్ లేకపోతే లేటెన్సీ సౌండ్ ఇట్లా ఒక కైండ్ ఆఫ్ యాంప్లిఫైయింగ్ మైక్ షేకింగ్ సౌండ్ ఒక రకంగా వస్తది. సో, ఎందుకు ఇట్లా సరే ఇలా ఉండకూడదు అని చెప్పేసి నేను అప్పుడు ఆ స్పీకర్ కొనుక్కోవడం జరిగింది. సో, ఇప్పుడు కూడా యాజ్ యూ కుడ్ సీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను యూజ్ చేసిన ప్రకారంగా నేనేం చెప్తున్నా అంటే, గేమింగ్ పీసీస్‌కి బ్లూటూత్ ఆ వెర్షన్ అనేది చాలా లో వెర్షన్ ఇస్తాడు. అరౌండ్ ఐ డోంట్ నో ఇప్పుడు నడిచేది 4 ఆర్ 5 బ్లూటూత్ 4 ఆర్ 5 ఐ డోంట్ నో. కానీ గేమింగ్ పీసీస్‌లో ఇచ్చేది 2 ఆర్ 3 ఇస్తారు. 2 ఇస్తారనుకుంటా. బ్లూటూత్ వెర్షన్ 2 సమ్‌వట్ ఇస్తారు. అండ్ ఆ బ్లూటూత్ వెర్షన్ 2 ఎలా ఉంటదంటే ఇట్ విల్ బి నాట్ థాట్ మచ్ అంత ఏమంటారు దాన్ని సోఫిస్టికేటెడ్ గాని అంత డెవలప్డ్ ఉండదు. సో, ఇప్పుడు కనెక్ట్ అవుతది. కాకపోతే ఆడియో లాగ్ అనేది బాగుంటది. ఇప్పుడు నేను నార్మల్‌గా ఆడియో లాగ్ అవుతుంది అని చెప్పేసి నేను సెట్టింగ్స్ వెతికినా కూడా స్టార్టింగ్‌లో బానే వచ్చేది. స్టీరియో అది ఇది వన్‌ప్లస్ బుల్లెట్స్ వాడేటోడిని. ఇప్పుడు సడెన్‌గా ఐ డోంట్ నో ఇట్స్ నాట్ యూజబుల్. సో, అలాంటప్పుడు అట్లా ఆడియో లేటెన్సీ అవ్వకుండా ఉండడానికి ఈ ఈ వైర్డ్ స్పీకర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో, కమింగ్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ డివైస్. ఈ డివైస్‌ని నేను అమెజాన్ బేసిక్స్‌లో కొన్నా.
దిస్ ఈజ్ అమెజాన్ బేసిక్స్లో కొన్నా. సో అమెజాన్ బేసిక్స్లో నాకు ఇది దగ్గర దగ్గర 800 ఎంతో పడింది. ఐ విల్ షో యూ ద ఫిజికల్ ఓవర్‌వ్యూ అంటే ఎలా ఉంటది దగ్గర నుంచి చూపిస్తా. ఇక్కడొకటి మన ఊఫింగ్ స్పీకర్స్‌లా ఉంటది. అండ్ దిస్ ఈజ్ ద ఇది ఏమంటారు దాన్ని వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ యాజ్ మీకు తెలుసు. ఈ లైట్ ఉంటదా? సారీ ఇది కూడా ఈ లైట్ కూడా మొత్తం ఆర్‌జీబీ లైట్ మీకు చూపించిన విధంగా. అండ్ వెనక ఒక ఇది వైర్ వచ్చింది. అండ్ అదర్ దెన్ దాట్ there's nothing special in this device. బట్ ఇన్ని రోజులు వాడుతున్నా కూడా ఈ లేటెన్సీ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేను దీన్ని లోపల నుంచి తీసి మళ్ళీ కనెక్ట్ చేసి వాడుతున్నా. సో ద సరౌండ్ సౌండ్ ఇందులో మాత్రం చాలా ఇమర్సివ్ ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అండ్ కంపేర్ టు ద బ్లూటూత్ స్పీకర్ దట్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ, దానికన్నా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే దానికి మనం ఎంత సౌండ్ ఎక్కువ చేసినా అది తక్కువ అనిపిస్తుంటుంది. ఇది కొంచెం సౌండ్ ఎక్కువ చేసినా చాలా పెద్దగా వస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 600-700 ఎంతో పెట్టి 800 ఐ డోంట్ రిమెంబర్ అంత పెట్టి కొని కూడా దీన్ని దగ్గర దగ్గర 1 ఇయర్ 1.5 ఇయర్ పక్కన పెట్టి దుమ్ములో ఉండిపోయి అయినా కూడా ఇప్పుడు తీసి వాడుతున్నా. ఇప్పుడు కూడా ఇట్స్ స్టిల్ వర్కింగ్ లైక్ ఎ చాంప్. నాకది మస్తు అనిపించింది. దట్స్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు మేక్ ఎ రివ్యూ. సో ఇప్పుడు చాలామందికి ఈ స్పీకర్ కొందాం అనుకుంటారు, ఇంట్లో టీవీ కొనుక్కుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి నన్ను అడిగితే సరౌండ్ బార్ కన్నా దిస్ సూట్స్ యూ వెరీ ఫైన్. ఎందుకంటే ఈ సౌండ్ అనేది ఇప్పుడు ఏంటంటే నార్మల్గా దీన్ని ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని టీవీ రిమోట్తో తక్కువ చేసుకోవచ్చు. లేదా దీన్ని మనం పీసీ ముందర కూర్చున్నప్పుడు అండ్ ఈ ఈ స్క్రోలింగ్ ఇది ఉందా, ఈ ఫీలింగ్ అనేది చాలా బాగుంది. అసలు ఇది చీప్ అయితే అసలు అనిపించట్లేదు నాకు. అండ్ నేను దీన్ని కొన్ని వందల సార్లు టర్న్ చేసినా ఇది ఎంత రిజిడ్ అండ్ ఎంత సాఫ్ట్గా మూవ్ అవుతుందంటే అంత అద్భుతంగా ఉంది దీని ఎక్స్పీరియన్స్ మాత్రం. సో థింగ్స్ అసైడ్ సౌండ్ మాత్రం అద్భుతంగా అనిపించింది. ఇఫ్ ఐ కుడ్ హ్యావ్ ఎనీ ఛాన్స్ మేబీ నేను వినిపించవచ్చు. బట్ నౌ దేర్స్ అ లాట్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్ ఇన్ ద హౌస్, ఐ కుడ్ నో ఇట్. సో ఇక ఈ లైట్ ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్ యూ కనెక్టెడ్ దిస్, ఈ లైట్ ద్వారా ఎంత సౌండ్ వస్తుంది, ఎక్కడుంది స్పీకర్ అనేది కూడా మనం మేకౌట్ అనేది కూడా మనం చూసుకోవడానికి అనేది జరుగుతుంది. అండ్ నేనేమంటున్నా అంటే 2000-3000 రూపీస్ పెట్టి ఒక బ్లూటూత్ స్పీకర్ కొనుక్కోవడం కన్నా ఒక 600-700 రూపీస్ పెట్టి ఒక వైర్డ్ స్పీకర్ కొనుక్కొని అది పెట్టుకుంటే అయిపోతుంది కదా అని అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. బట్ ఏంటంటే దీనికి ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఎవ్రీ టైం దీన్ని మీరు ఒక పవర్ సోర్స్ కనెక్ట్ చేసి దీన్ని ఒక ఆక్స్ కేబుల్కి కనెక్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బీ ఆసమ్. ఈ బ్లూటూత్ స్పీకర్స్కి వీటికున్న తేడా ఏంటంటే ఆక్స్ కేబుల్ ఉన్న ఫోన్స్ ఇప్పుడు హెడ్ఫోన్ జాక్ ఏ ఫోన్కి రావట్లేదు. ఒకవేళ వచ్చి ఉంటే దెన్ దిస్ విల్ బీ ఏ గుడ్ చాయిస్. అండ్ ఎప్పుడు ఇది పవర్ ఆన్ అయి ఉంటేనే ఈ స్పీకర్ అనేది పనిచేస్తుంది. నార్మల్గా బ్లూటూత్ లాగా ఆన్ చేసి కనెక్ట్ చేసుకుంటే ప్లే అవుతుందంటే అది అవ్వదు. అండ్ దీన్ని కొనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే నా దగ్గర ఉన్న బ్లూటూత్ స్పీకర్ ప్లే స్టేషన్కి బ్లూటూత్ అనేది అసలు పాసిబిలిటీయే లేదు. సో అలాంటప్పుడు అందుకు నేను ఏం చేసేవాడిని, ఈ ఆక్స్ కేబుల్ బ్లూటూత్ ఎలాగో రాదు కాబట్టి PS5లో నేను ఈ ఆక్స్ కేబుల్ నా కంట్రోలర్కి పెట్టి దీన్ని ఒక వైర్డ్ స్పీకర్ లాగా యూజ్ చేసేటోడిని. సో దట్ ఇది నా PS5కి ఉన్న ఆ మోడల్కి కనెక్ట్ చేసి దాంతో ఛార్జ్ వస్తే ఆ విధంగా నేను దీన్ని యూజ్ చేసేవాడిని ఇన్ ద లేట్ నైట్స్. సో అదొకటి దానికి ఆ పర్పస్కి కొనుక్కున్నా. అండ్ ఇంకొకటి బ్లూటూత్ ఈ ఇష్యూ వస్తుందని చెప్పేసి అప్పుడు అలా కొనుక్కున్నా. అండ్ ఇప్పటికీ దిస్ ఈజ్ వర్కింగ్ వే గుడ్, వెరీ ఫైన్. అండ్ ఇది కూడా ఎంత వర్త్ ఇట్ అంటే అమెజాన్ బేసిక్స్లో నేను రివ్యూస్ అంటే ఎన్ని స్టార్ రేటింగ్ ఉంది, ఎన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, దాని ప్రకారంగానే చూసి డివైస్ కొనడం అనేది జరిగింది. అండ్ కొన్న తర్వాత ఒక్క రోజైనా రిగ్రెట్ అయినావా అంటే ఒక్కరోజు కూడా, ట్రస్ట్ మీ, ఒక్కరోజు కూడా రిగ్రెట్ అవ్వలేదు. ఒక్కరోజు కూడా డ్రాప్ ఇన్ ద సౌండ్ రాలేదు. ఒక్కరోజు కూడా క్రాక్లింగ్ సౌండ్ రాలేదు. సో మరి ఇదేంటి మీరు కొనొచ్చా అన్న, మరి ఇది చేసుకోవచ్చా, ఇది తీసుకోవచ్చా అని మీరు అడగచ్చు. కమింగ్ టు ద డ్రాబ్యాక్స్, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి వాడుతున్నా కాబట్టి నాకు సౌండ్ సమ్టైమ్స్ వస్తుంది, సమ్టైమ్స్ రావట్లేదు. ఐ డోంట్ నో, మేబీ దీన్ని కాన్స్టెంట్గా వాడకపోవడంతో అట్లా వచ్చిందో లేదా నాకు తెలియదు. మొన్నటి వరకు బాగా పనిచేసింది, ఇప్పుడు దానికి ఒక ప్రాబ్లం వస్తుంది. లైక్ వాల్యూమ్ని నేను
ఇలా ఇలా చేసినప్పుడు యాంప్లిఫికేషన్ సౌండ్ వస్తుంది. లైక్ ఇప్పుడు ఏదైనా మ్యూజిక్ నడుస్తుంది. నాకు మ్యూజిక్ సరిపోలేదని ఇట్లా సౌండ్ పెంచాననుకో, ఇది ఇట్లా ఒక రకంగా యాంప్లిఫైయింగ్ సౌండ్ వచ్చి డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఒకవేళ మళ్ళీ దీన్ని లో చేశాననుకో యాంప్లిఫికేషన్ సౌండ్ వచ్చి డిస్టర్బెన్స్ వస్తుంది. దీన్ని ఒకవేళ మరీ వాల్యూమ్‌ని కంప్లీట్‌గా లో పెట్టి విన్నాననుకో, అక్కడ నాకు వినిపించకుండా యాంప్లిఫికేషన్ సౌండ్ వస్తుంది. మళ్ళీ దీన్ని ఓన్లీ పెడితే మీడియం ఆర్ హైలో. ఈ హైలో కూడా కొంచెం డిస్టార్షన్ అనేది జరుగుతుంది. సో, మీడియంలో పెట్టి ఈ స్పీకర్‌ని వాడాల్సొస్తుంది. అదొక డ్రాబ్యాక్ ఒకటి. చార్జ్ లేకపోతే ఈ స్పీకర్ ఎందుకు పనికిరాదు. అండ్ దీనికి ఆల్వేస్ కంటిన్యూయస్ పవర్ సోర్స్ ఉండాలి. కంటిన్యూయస్ పవర్ సప్లై ఉండాలి. లేకపోతే ఈ స్పీకర్ అనేది పనిచేయదు. అండ్ ఇంకొకటి దీనికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే కస్టమైజ్ చేసుకోవడానికి దీనికి సాఫ్ట్‌వేర్ లేదు. అఫ్‌కోర్స్ అది డ్రాబ్యాక్ కాదు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఒక సాఫ్ట్‌వేర్ ఉంటే పెద్ద తలకాయ నొప్పి. ఫోన్‌లో అందులో ఇందులో ఇది చేసినప్పుడు. బ్లూటూత్ ఏంటంటే ఇదొక్కటే ప్రాబ్లమ్ అనేది నాకు నోటీస్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ మీరు కాన్స్టెంట్‌గా వాడితే మేబీ మీకు ఆ ప్రాబ్లమ్ కూడా రాకపోవచ్చు. అండ్ ఆహ్, కమింగ్ టు ద ఫైనల్ వర్డిక్ట్ అంటే ఇది కొనుక్కోవచ్చా లేదా? $600, 700 అంటే ఐ డోంట్ నో. నా యూనిట్‌కి ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది. మరి నా దురదృష్టమో నాకు తెలీదు గానీ. బట్ నేనేమంటా అంటే 5, 6 ఇయర్స్‌కి మీకో స్పీకర్ కావాలి. రిలయబుల్ స్పీకర్ కావాలి. సిమిలర్ టు సౌండ్ బార్ కావాలి. సౌండ్ బార్ కన్నా పెద్దగా ఉండక్కర్లేదు. ఈజీలీ క్యారియబుల్ ఉండాలి. అండ్ ఇది కూడా చాలా పోర్టబుల్ అండ్ లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఫిజికల్ ఏమంటారు దీన్ని బిల్డ్‌ది ఈ ప్లాస్టిక్ ఇది ఉందా, ఇది వెయిట్ అస్సలు లేదు. అండ్ ఇంకొకటి చీప్‌గా అనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఒత్తినా కూడా దేర్ ఇస్ నో క్రీకింగ్ సౌండ్ అనమాట. అదొకటి నాకు ఈ డివైస్‌లో చాలా మంచిగా అనిపించింది. ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి మనం ఇలా పెట్టేసి టీవీకి కూడా మనం ఇది కనెక్ట్ చేసుకొని రైజ్ ద వాల్యూమ్ అండ్ యూజ్ ఇట్ యాస్ ఎ సౌండ్ బార్. నాకు అదొకటి మంచిగా అనిపించింది. అండ్ ఫర్ ద ప్రైస్ $2,000 పెడితే గానీ, $4,000 పెడితే కానీ మనకు ఒక జేబీఎల్ బ్లూటూత్ స్పీకర్ రావట్లేదు. 2,000, $3,000 పెడితే కానీ మనకి బోట్‌వి ప్రీమియం అలాంటి సెగ్మెంట్ స్పీకర్ రావట్లేదు. ఒకవేళ వచ్చినా కూడా వర్కౌట్ అవుతదని గ్యారంటీ లేదు. ఇది దగ్గర దగ్గర ఎక్కువ పడలేదు. బట్ పడకుండా చూసుకోండి. బికాస్ ఇట్ మేబీ బయటికి ఇంత స్టర్డీ ఉన్నా లోపల చీప్ క్వాలిటీ ఉందేమో నాకు తెలీదు. బికాస్ ఐ హావ్ నెవర్ డ్రాప్ టెస్టెడ్ ఇట్. అండ్ బ్లూటూత్‌కి దీనికి వచ్చేసరికి అది బ్లూటూత్ వాటర్ పడినా, డస్ట్ పడినా, డెబ్రీ పడినా, కింద పడినా పాడైపోతది. ఇది కూడా పాడైపోవచ్చు. బట్ నేను దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నా. మీరు కూడా దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మీకు కొన్ని సంవత్సరాలు రావచ్చు. మీరు కాపాడుకోలేదనుకో ఇది జల్దీ పాడైపోవచ్చు. సో, దిస్ ఈస్ అ బడ్జెట్ సెగ్మెంట్ స్పీకర్. మీరు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో ఆర్ ఎనీథింగ్. బట్ ఎందుకు చెప్తున్నానంటే ఒకటేసారి స్పీకర్‌కి అంత పెట్టి కొనుక్కోవడం కన్నా ఒక వైర్డ్ స్పీకర్ కొనుక్కొని దాన్ని కనెక్ట్ చేసుకొని వినడం ఎంతో మేలంట. దీనికన్నా ఇది చాలా పెద్దగా ఉంది. నాకు స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే నాది 27 ఇంచ్ డెల్ మానిటర్. ఆ మానిటర్ కింద ఉన్న మన ఈ స్టాండ్ దగ్గర చాలా స్పేస్ అనేది ఉంది కాబట్టి నాకిది పెట్టడానికి చాలా ఈజీ అయిపోయింది. అక్కడ ఎక్కువ స్పేస్ ఉండే. మీకు స్పేస్ లేనప్పుడు యూ బెటర్ గో విత్ స్మాల్ ఏమంటారు దాన్ని స్మాల్ స్పీకర్స్. బట్ లక్కీలీ అమెజాన్ బేసిక్స్‌లో ఉన్న బ్రాండ్‌లో ఉన్న ఈ స్పీకర్ నన్ను చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది. సమ్‌టైమ్స్ ఇప్పుడు లేట్ నైట్ నాకు సౌండ్ కావాలనుకుంటే ఐ ప్లగ్ ఇట్ అండ్ ఐ యూజ్ ఇట్. అదొకటే డ్రాబ్యాక్ ఏంటంటే సౌండ్ యాంప్లిఫికేషన్ సౌండ్ అదొక్కటే డ్రాబ్యాక్ తప్పితే మినిమమ్ టు హై వాల్యూమ్ పెట్టేసినా, మీడియం వాల్యూమ్ పెట్టేసినా దిస్ స్పీకర్ వర్క్స్ లైక్ ఎ చార్మ్. సో, ఫైనల్ వర్డిక్ట్ మీ ఇష్టం. మీరు కొనాలనుకుంటే ఆఫర్స్‌లో 600, 700కి రావచ్చు. మీరు కొనొచ్చు. లేదనుకుంటే స్కిప్ చేయండి. లేదు మాకు బ్లూటూత్ స్పీకర్ కావాలనుకుంటే కొనుక్కోండి. అండ్ వెయిట్ ఫర్ దట్ ట్రిబిట్ బ్లూటూత్ స్పీకర్. దానిది సేమ్ అది కూడా నేను అదే ఆలోచిస్తున్నా. ట్రిబిట్ కూడా సేమ్ ఇదే సైజ్ ఉంది బ్లూటూత్ స్పీకర్. ఇది పాడైనాక అది కొనాలా? లేకపోతే అది కొని ఇప్పుడు రివ్యూ చేయాలా? అండ్ ఎందుకంటే బ్లూటూత్ స్పీకర్ కరెంట్‌లీ యూజ్ అయింది. ఫర్ మీ బ్లూటూత్ స్పీకర్ ఈజ్ నాట్ థాట్ మచ్ యూజ్‌ఫుల్. బికాజ్ నేను ఎప్పుడు పాటలు విన్నా ఇయర్ ఫోన్స్తోనే వింటా. అండ్ సమ్‌టైమ్స్ ఇన్ ద ఎడిట్ ఇంట్లో ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా అప్పుడు ఐ యూజ్ దిస్ స్పీకర్. అదర్ దెన్ థాట్ నాకంత అనిపించట్లేదు బ్లూటూత్. బట్ ఎనీవేస్ ఇఫ్ అది నేను కొంటే ఖచ్చితంగా అది కూడా రివ్యూ చేస్తా. బట్ ఫర్ నౌ దిస్ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్ అండ్ మోర్ దెన్ నాకు ఇది మస్తు అనిపిస్తుంది. అండ్ ఎనీవేస్ ఇది మీ ఇష్టం, మీ డెసిషన్. నేను చెప్పాను. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఇట్స్ అప్ టు యువర్ విష్. ప్లీజ్ డోంట్ ట్రస్ట్ మీ. నా రివ్యూ చూడండి. మీకు నచ్చితే ఓకే, దట్స్ కూల్. ఎందుకంటే ఇది నేను పర్టిక్యులర్‌గా చేశాను. ఐ డోంట్ నో ఇఫ్ ద యూట్యూబర్స్ ఆర్ అదర్ యూట్యూబర్స్ విల్ మేక్ వీడియోస్ ఆన్ ఇట్. బట్ ఎనీవేస్
ఐఎమ్ మేకింగ్ దీస్ వీడియోస్ సో దట్ ఐ కుడ్ హెల్ప్ యూ అవుట్. ఎందుకంటే బడ్జెట్ ఏంటి, బడ్జెట్ సెగ్మెంట్ ఏంటి, ప్రీమియం సెగ్మెంట్ ఏంటి, ఏది పెట్టచ్చు, ఏది పెట్టకూడదు, ఏది ఎంత పెట్టాలి, ఏది ఎంత పెట్టకూడదు. అండ్ ఈ ఛానల్లో నేను చేసే వీడియోస్ బేస్డ్ ఆన్ మై మైండ్ సెట్ అండ్ మై వే ఆఫ్ స్పెండింగ్ ద ఎక్స్పెండిచర్. నాకు ఈ ఈ గ్యాజెట్ ఇంత రేంజ్లోనే రావాలి, నాకు ఈ గ్యాజెట్ ఇంత రేంజ్లోనే కావాలి, దానికి ఎక్సీడ్ అవ్వకూడదు. ఎక్సీడ్ అవ్వకుండా దానిలో ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా, దీనికోసమే నేను ఈ ఛానల్ అనేది ఓపెన్ చేసిన. అండ్ ఆల్సో చాలామందికి ఇలాంటి టెక్ ఉంటుంది, లేకపోతే ఇలా చీపర్ బడ్జెట్ టెక్ ఉంటుంది అని చాలామందికి తెలియదు. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఓపెన్ దిస్ ఛానల్. అండ్ మీరు నా వీడియోలు చూసి మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే వీడియోస్ చూడండి. నా రివ్యూ మీద అస్సలు డిపెండ్ అవ్వకండి. మై రివ్యూ ఈజ్ నాట్ అన్ అన్బాక్సింగ్, మై రివ్యూ ఇస్ అ రివ్యూ. అన్బాక్సింగ్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ఎ రివ్యూ. అండ్ ఇంకొకటి, మీరు వేరే వీడియోస్ చూడండి అండ్ నా వీడియోస్ చూడకుండా అమెజాన్ 5 స్టార్ రేటింగ్స్ చూడండి, కింద యూజర్స్ ఏం రాస్తున్నారో చూడండి, అమెజాన్ కిందికి వెళ్ళి ఫొటోస్లో ఏమేమి ఉన్నాయో చూడండి, అందులో వీడియోస్ చూడండి, ఎవరు ఎలా చెప్తున్నారు, ఎన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, ఎన్ని పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఒకవేళ నెగిటివ్ రివ్యూస్ ఉండి నీకు ప్రోడక్ట్ నచ్చితే వాడాలా వద్దా, అది ఆ మైండ్ సెట్తోని మళ్ళీ నచ్చకపోతే మీరు రిటర్న్ ఇవ్వడానికి మీరు అది కీప్ దట్ ప్లాన్, కీప్ దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మీరు అంత పెట్టి కొంటున్నారు, పాడైందనుకో మళ్ళీ మన డబ్బులు మనం చాలా ఘోరంగా రిగ్రెట్ అవుతాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ కస్టమర్స్ కాబట్టి, వీఆర్ కన్జ్యూమర్స్ కాబట్టి వీ హ్యావ్ టు బెటర్ కీప్ దట్ ఇన్ మైండ్. సో ఇంతే, ఈ వీడియోకి ఇంతే గైస్. This is all for the super box. This is all for it. This is all for the video. I'm sorry. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా, కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. మీ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా అడగండి. నేను కుదిరినంత వరకు, నా దగ్గర ఆన్సర్ ఉన్నంత వరకు నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కింద పోస్ట్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్ రివ్యూ ఆర్ ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలంటే వాటికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. This is Shreyas from Superbox signing off. We'll meet again in the next video. Take care guys. And I'm getting good views. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని. The recent PlayStation video has got a lot of views. It will be way more appreciable మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎక్కువ మంది అయితే మనకి వాచ్ టైం పెరిగితే, సో దట్ మనకి వ్యూవర్షిప్ వస్తుంది. అండ్ అఫ్కోర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఛానల్ ఫర్ మనీ. ఐఎమ్ డూయింగ్ దిస్ ఛానల్ టు హెల్ప్ అవుట్ పీపుల్ జెన్యూన్లీ, టు హెల్ప్ అవుట్ పీపుల్ అబౌట్ టెక్ జెన్యూన్లీ. అదొకటి నేను చెప్తున్నా. అండ్ ఎవరిని గుడ్డిగా నమ్మకండి, రివ్యూస్ చూడండి, క్యూఆరా ఉంది అందులో చూడండి, లేకపోతే చాట్‌జీపీటీని అడగండి, లేకపోతే 5 స్టార్ రేటింగ్స్లో చూడండి. దాన్ని బట్టే మీరు ఏదైనా పర్చేస్ డెసిషన్ చేయండి. అండ్ మల్టిపుల్ యూట్యూబ్ వీడియోస్ చూడండి, లేకపోతే మీ డబ్బులు మీ ఇష్టం. అండ్ ఫర్ దిస్ ఈస్ అ గుడ్ డివైస్. I would say please just go with it. That's all guys.